అయితే ఇంతకుముందు నేను లక్కోరాల పసుపు రైతుల ఎఫ్పిఓలు మొత్తం స్పైస్ బోర్డు కొత్త రైలు వేసినామండి. కొత్త రైల్వేస్ మనకి మన పసుపు సాంగ్లీకి పంపించడానికి రైలు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నది, శాంక్షన్ అయింది. స్పైస్ బోర్డు, నబార్డు, హార్టికల్చరు, అగ్రికల్చరు అందరు ఆఫీసర్లతోటి ఈ 2 ఎఫ్పిఓలు మనం బాల్కొండ ప్రాంతంలో తయారు చేసుకొని పంట మార్పిడి అంటే రకం మార్పిడి, నూతన వ్యవసాయ విధానాలు, సబ్సిడీలు, అసిస్టెన్స్లు టోటల్ ఒక అవగాహన సదస్సు చేసుకొని వస్తున్నాం. ఆడ మీడియా మిత్రుడు ఒక ఆయన అడుగుతున్నారు, ఈ తాడో పేడో తెలుసుకుంటుంది కుటుంబ సమేతంగా పోతారా సార్ చెప్పండి. బిడ్డకట కేంద్ర క్యాబినెట్లా ఎప్పుడన్నా విస్తరణ అయితే ఉద్యోగం అయితే అడుక్కుంటందుకు పోయినని ఇంకో మీడియా మిత్రులు అడుగుతారు. నేనన్నా మాకు ఆఫీస్ బయట కాంపౌండ్ గేట్ బయట వాచ్మెన్ కూడా రానియడు ఇళ్ళని ప్రభుత్వంలోకి. మోడీ గారు అయితే చాలా దూరము. ఈయన తాడో పేడంటే ఎవ్వడు నమ్మడు. కానీ మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళం టీఆర్ఎస్ పార్టీ తోటి తాడో పేడో తేల్చుకుంటందుకే సిద్ధమవుతున్నాం. రైతాంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నది కదా, పోలీసు వాళ్ళు మన దిక్కున్నారు కదా అని ఈయన బెదిరించుడు, వాడిని బెదిరించుడు, గుడ్లు కొట్టుడు, గిది ప్రభుత్వం పైన. ముఖ్యమంత్రి ధర్నా చేస్తాడు. ముఖ్యమంత్రి అనేటువంటి ధర్నా చేయనీకున్నాడా అండి? 3-4 ఏళ్ళ నుంచి చెప్తలేరా నీకు పారాబోర్డు తగ్గించుకోమని? ఒక్క పంటకి బోనస్ ఇచ్చిండా అండి? మధ్యప్రదేశ్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 300-350 రూపాయలు బోనస్ ఇస్తున్నది బ్రోకెన్ రైస్కి. దశాబ్దాల నుంచి ఇస్తున్నాము. ఈ రాష్ట్రంలో కూడా ఓ 12-13 ఏళ్ళ కిందకి పోతే 50 రూపాయలు 100 రూపాయలు బోనస్ ఇచ్చారు వారికి. మా రాష్ట్రాలలో అన్నిట్లు ఇస్తున్నాము వరికి. ఇక్కడ రైస్ మిల్లర్ అసోసియేషన్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఒక పత్రికలో చూసిన 1500 రూపాయలకు రైస్ మిల్లర్లే కొంటామని, ఎంతనా ధాన్యం కూడా మేము కొంటాము అని 350 ఇచ్చే ఎంఎస్పీ వచ్చే. రా రైస్ అయితే ఎట్లా కొని వాళ్ళు బాయిల్డ్ రైస్ కూడా కొంటా అంటున్నారు 1500కి, 350 ఇచ్చే కథం. నువ్వు ఏ రైతుకి ఏం లాభం చేసినావు? ఏమనంటే రైతు బంధు అంటాడు. అది ఓడికొత్తుందంటే రైతుకు వస్తున్నది, కౌలు రైతుకు రాదు, 1000 ఎకరాల యజమానికి వస్తున్నది. అందేర్ నగరి చౌపట్ రాజా. అసలు ఓ సిస్టమ్ ఉందా, ఓ విధానం ఉందా, ఒక సెక్రటేరియట్ ఉందా, ఒక ఆఫీస్ ఉన్నదా, ఓ దేనికన్నా మంత్రి పని చేస్తాడా? ఇలా స్కూళ్ళ పరిస్థితి ఏమున్నది? ఇలా హాస్పిటల్ల పరిస్థితి ఏమున్నది? నీ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కథ ఏంది? తెలంగాణ తెచ్చింది ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? తక్షణమే పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గాలా. తక్షణమే ఫ్యాక్టరీలు తెరుచుడు కాదు, దానికి ఎథనాల్ ఎక్స్ట్రాక్షన్ మిషనరీ కూడా యాడ్ చేయాలా. చెరుకు పంట మొత్తం పెంచే బాధ్యత తక్షణమే మొదలుపెట్టాలి. లేదా నువ్వు ఫ్యాక్టరీ అమ్ము, కొనేటోడు సిద్ధం. నువ్వు నడిపి లేదా నడవని శాడిస్ట్ ముఖ్యమంత్రి తయారైన. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారట. కోర్టుకు మళ్ళీ సుప్రీంకోర్టు పోతుందండి. కోర్టు కొట్టేసింది.
ట్రిబ్యునల్ కోర్టు కొట్టేసింది, అమ్మడానికి వీలు లేదు. ఫ్యాక్టరీలు రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటారట అంటే చివాట్లు పెట్టింది ట్రిబ్యునల్. మళ్ళా సిగ్గుతోటైనా బుద్ధి తెచ్చుకోనైనా తెరుస్తారేమో అనుకున్నా, లేదు సుప్రీంకోర్టు పోనీకి సిద్ధమవుతున్నారు. అంటే వీళ్ళకి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి చూడండి. వాడు నడపడు, నడుపుతా అన్నోని రానియాడు. అన్నీ మాట్లాడే వస్తున్నా నేను ఇప్పుడు. ఏంది ట్రిబ్యునల్ ఓడిపోయినరు కదా కేసు, నెక్స్ట్ ఏంది అంటే సుప్రీంకోర్టుకు పోతారట, కానీ ఫ్యాక్టరీ మాత్రం తెరవరట. ఇంకా ప్రశ్నలు ఉంటే చెప్పండి. బట్ షుగర్ ఫ్యాక్టరీని గతంలో ప్రభుత్వాలు కనుక ప్రారంభం చేసుకుంటే మా సొంత డబ్బులు ఖర్చు తీసుకున్నా సరే ఫ్యాక్టరీని ఓపెన్ చేసే బాధ్యత మాది అని గతంలో అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నా, ఈ మధ్య కూడా నేను ఇప్పుడు టుడే అంటున్నా. నౌ ఐ టోల్డ్ ద సేమ్ థింగ్, నౌ ఐ రిపీటెడ్ ఇట్. యూ సెల్ విల్ బై. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ రెడీ టు బై. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ రెడీ టు కమ్ అప్ విత్ ఎ న్యూ ఫ్యాక్టరీ. మళ్ళీ ఇది తెరిస్తే ఆడు 100 కోట్లు నష్టపోతాడు. క్లారిటీ లేదు. వీడు నడపటోని నడపనీయడు, కొంటా అంటోనికి అమ్మడు. ప్రభుత్వాలు మీకు అప్పచెప్తా అంటే సిద్ధంగా ఉంటుంది, సిద్ధంగా ఉన్నారు. నడపడానికి ఉట్టిగా నడుపుతా ఎందుకు నడుపుతారండి? వ్యాపారం చేస్తారు. నడపడానికి సిద్ధం, కొనడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా కదా. ఆల్రెడీ ఫ్యాక్టరీలు నడిపేట వాళ్ళే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పేర్లు చెప్తే బెదిరిస్తారు. మీరు కాపాడతారా? ఈయన ఏం బిక్తారట? ఈడ ఏం బిక్తారట? ముఖ్యమంత్రి ఏం బిక్తారంట? కేంద్రం కొనేది కొంటది, కొనంది నువ్వు కొనాలి. నీకు చేత కాకపోతే గెట్ అవుట్. బీజేపీ ముఖ్యమంత్రి వచ్చి కొంటాడు. రాజీనామా చేయి. మొత్తం కేంద్రం చేసేది ఉంటే నువ్వు ఏమీ గడ్డి వెరక నీకున్నావు. ఆయిడా దేనికోసం ఉన్నావు? నువ్వు ఏ పంట వేయాలనో చెప్తా అన్నాడు. ఎడదచ్చిండు కేసీఆర్. 20 తారీఖు చెప్తానన్నాడు కదా, 2 రోజులల్లా. ఏమైంది మరి? ఈయన తాడో పేడో తెలుసుకుంటానికి కుటుంబ సమేతంగా ప్రైవేట్ ఫ్లైట్లో పోతాడు. ఇక ఆయన వచ్చే వరకు రైతులు ఆగాల నాటు లేకుండా. హుజూరాబాద్ల ప్రజలు వీళ్ళు బెదిరించే బెదిరుడికి ఏ రోజైందన్నా పోలింగ్? ఫస్ట్కా 30కి 30 తారీఖు 29 దాకా ప్రజలు గమ్మునున్నారు. 30 తారీఖు నాడు పోలింగ్ బూత్లకి వెళ్ళి బగాయించారు టీఆర్ఎస్ వాళ్ళని. బిడ్డ, నీ ప్రభుత్వం ఉన్న రోజులు కాముకుంటారు. ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి ఈలీసు వాళ్ళు ఇదంతా నీ ఎమ్మెల్యేలు బెదిరించుడు. ఓడు బెదిరాడు 4 రోజులు కాముకుంటాడు. రేపు తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్ల నాడు బగాయిస్తారు కొడుకుని. చూడు ఒక్కొక్కడిని. సిరిసిల్ల కేటీఆర్ని బగాయించకపోతే కూడా నా పేరు కాదు. పోలింగ్ బూత్కి దోసుగా తిన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. బిడ్డని బగాయించారు, కొడుకుని బగాయించారు. తప్ప మహిళనే బగాయించారు కదా కృత్యంగా వీడియోలు. ఆమె సంతూర్లో బగాయించారు. బోధన నియోజకవర్గం. కొడుకు ఎందుకు బగాయించారండి? మహిళనే బగాయించినప్పుడు. క్లారిటీ వచ్చింది. ఫ్యాక్టరీ అడుగుతారు. మంచి డిమాండ్. స్వాగతిస్తున్నాం. 3 లక్షలు ఇచ్చింది తెలంగాణ రైతులకు కూడా ఇయ్యండి. తెలంగాణ పంటలకు కూడా గత 8 సంవత్సరాల నుంచి ఏ పంటకి ఏం ఆదుకున్నావు? నష్టపోయిన అనేక మార్లు నష్టపోయారు. జబ్బుతోటి నష్టపోయినరు, అకాల వర్షాలు నష్టపోయినరు, అతి వర్షాలు నష్టపోయినరు. సరే మన రైతులనే మాట్లాడదాం. యాక్సిడెంట్లు పక్కకు పెట్టు.
రైతులదే మాట్లాడదాం. ఏ రైతుని ఏ రూపాయి ఇచ్చి కాపాడేండు చెప్పుండి. గత 8 ఏళ్ళల్లో రైతు మీద పెట్టిన ఖర్చు ఏంది చెప్పుర్రి. తాగి తందనాలంటే గిదే బ్రదర్. ధర్నా ఏంటికి చేసిండు పారాబాయిల్ రైస్ కొనమనే రైతు చట్టాలు వెనక్కి తీసుకోమని చెప్పుండి. దేనికోసం చేసింది? తాగి తందనాలంటే గిదే. దూరం ఎన్నుకుంటే గిట్టనే ఉంటుంది. గరీబోడిని ఎన్నుకుంటే దేశం ఎట్లా నడుస్తుంది చూస్తున్నాం 8 ఏళ్ళ నుంచి. దూరం ఎన్నుకుంటే ఫామ్ హౌస్లోకి వెళ్ళి రాడు బయటికి. తప్పు ఏంది? తెలంగాణ ప్రజలు ఇట్లా చెంపలు వేసుకుంటున్నారండి. ప్రతి ఇంట్లో ఇదే చెంపలు వేసుకుంటారు. రైతులు వేసుకుంటున్నారు, ఎన్ఆర్ఐలు వేసుకుంటుండ్రు, నిరుద్యోగులు వేసుకుంటుండ్రు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేసుకుంటుండ్రు, యువత వేసుకుంటుండ్రు, మహిళలు వేసుకుంటుండ్రు. అందరికంటే గట్టిగా మీరు వేసుకుంటుండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.